జగిత్యాల పట్టణంలో ఓ టిఫిన్ సెంటర్లో విక్రయించిన వడలో బొద్దింక బయటపడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వినియోగదారులు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఫుడ్ సేఫ్టీ శాఖ వెంటనే రంగంలోకి దిగింది. ఘటనపై సీరియస్ గా స్పందించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు సంబంధిత టిఫిన్ సెంటర్లో తనిఖీలు నిర్వహించేందుకు వెళ్లగా నిర్వాహకుడు అందుబాటులో లేకపోవడంతో పాటు టిఫిన్ సెంటర్ను తెరవకపోవడం గమనించారు. దీంతో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనపై చర్యలు తీసుకుంటూ టిఫిన్ బండిని సీజ్ చేశారు. గతంలో కూడా పరిశుభ్రత విషయంలో హెచ్చరికలు చేసినప్పటికీ నిర్వాహకుల తీరులో మార్పు రాలేదని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పష్టం చేశారు. ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరించారు. ఇంటికి ఇప్పుడే అదా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తావు. అతనికి తింటాడా దానికి అది తినిపిద్దా ఇడ్లీ తినిపించింది ప్లేట్ ఇడ్లీ ప్లేట్ వడ తీసుకుని కొద్దిగా దూరం పెట్టాలి. లైట్కి బొద్దు లైట్కి బొద్దు ఇంకెందుకు కట్టు లైట్ ఇప్పుడు 2 వడలు ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకుని ఇడ్లీ తినిపించినాను. ఇంకా ఇడ్లీ తినిపించిన ఇగో ఆ పేపర్ కూడా తీసుకొచ్చిన ఇడ్లీ పేపర్ కవర్ ఇగో ఈయన ఇవే కవర్లు ఇస్తాడు. నేను అమౌంట్ కూడా యూపీఐ చేసిన ఇట్లనే ఉన్నా అన్న. నేను పుస్తకం ఉంచితే ఇదైతే నేను పెట్టరాదు. రోస్ట్ అయిపోయింది ఆయిల్ పెట్టరాదు. ఇది ఆయిల్ రోస్ట్ అయిపోయింది. వడతో పాటు రోస్ట్ అయిపోయింది. ఇంటికి ఇప్పుడే అదా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తావు. ఒక ప్లేట్ ఇడ్లీ ఒక ప్లేట్ వడ తీసుకొని ఇంటికి పోయినాము. ఇంటికి పోయి టిఫిన్ తిందామని చెప్పి పార్సల్ ఓపెన్ చేసి తీసుకునేసరికి వడతో పాటు డీప్ ఫ్రై అయిపోయింది బొద్దింక. దాన్ని అట్లనే తీసుకొని వచ్చి ఈ టిఫిన్ సెంటర్ యజమాని ఎక్కడ ఇది శ్రీనివాస్ టాకీస్ ముందు దోశ సెంటర్ అని చెప్పి ఇక్కడ బండి మీద నడిపిస్తూ ఉంటాడు. ఇది వచ్చి ఏంది అని అడగడానికి వస్తే ఏం చేయమంటావు అంటుండు. మరి ఏం చేయమంటావు అంటే మరి ఈ ప్రజల ప్రాణాలతో చిలగాటమాడతాం అంటే వర్షాకాలం పడుతుంది అంటుండు. మరి ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు ఆయన మాట విధానం కానీ పద్ధతి కానీ. దీనిపై మేము ప్రశ్నించడానికి కాస్త దురుసుగా మాట్లాడుతున్నాడు. ఫుడ్ ఇన్స్పెక్టర్ మేడం కానీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. వర్షాకాలం కామన్గా పడుతుంది, ఏం చేస్తారు అని మాట్లాడుతుంటాను. వర్షాకాలం కామన్గా పడుతుంది అంటే హోటల్ బంద్ చేసుకో, దండం బంద్ చేసుకో, ఇంట్లో వాడు మమ్మల్ని చంపితే నీకేమవుతుంది భయ్. చాలా దురుసుగా మాట్లాడిండు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపేర్లు మాట్లాడే విధానం చూసి ఏంటి అని అడిగితే పార్సల్ చేసుకుంటున్నాడు. కానీ మరి ఏంది ఏమైందని వచ్చి కూడా మా దగ్గరకు వచ్చి ఆయన క్వశ్చన్ చేసింది లేదు, మేము ఆన్సర్ ఇచ్చింది లేదు.